కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు వెంటనే కూటమి ప్రభుత్వం అప్పుడు తమ పాలన గురించి గొప్పగా చెప్పుకోవడం ప్రారంభించేసింది. అప్పుడే స్టార్ట్ చేసింది. ఎలాంటి హామీలతోనైతే ప్రజలను ఆకర్షించి వాళ్ళ అధికారంలోకి వచ్చారో వాటిలో మనకు తెలిసి కనీసం ఒక 5% హామీలు కూడా ఇప్పటిదాకా నెరవేర్చలేదు. చాలా వరకు రకరకాల మాటల దశలోనే ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా కార్యరూపం దాల్చలేదు. మాటలేమో కోటలు దాటేస్తున్నాయి కానీ చేతలేమో జీరో అన్నట్టుగా నడుస్తుంది కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం అప్పుడే సొంత డబ్బా కూడా మొదలుపెట్టేశాడు కుట్టుకోవడం. అందుకే ఏడాది పాలన పూర్తయిన వెంటనే సాధించినదేమిటి, చేసినదేమిటి అనే వాటితో నిమిత్తం లేకుండా తొలి అడుగు అనేసి కార్యక్రమాన్ని ప్రకటించేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకీ ఈ తొలి అడుగు కార్యక్రమం యొక్క ఉద్దేశం గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా వివరించాడు. వాళ్ళ పార్టీ నాయకులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా ఎమ్మెల్సీలు వాళ్ళందరినీ కూడా ముందర కూర్చోబెట్టి ఈయన సెలవు డబ్బా కొట్టుకుంటూ పోతున్నాడు. అంతవరకు బాగానే ఉంది. అసలు తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రకటించేశారు కదా, ఆ పేరు మీద ప్రజల్లోకి వెళ్ళడానికి మేము అది చేశాం ఇది చేశాం అనేసి చెప్పుకోవడానికి ఎమ్మెల్యేలైనా, కూటమి ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, ఎమ్మెల్సీ అయినా, వాళ్ళ పార్టీ నాయకులైనా, క్షేత్రస్థాయిలో కార్యకర్తలైనా వెళ్ళడానికి భయపడుతున్నారంట. ఎందుకంటే అధికారంలో రావడానికి అనేక హామీలు ఇచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు, బీభత్సం. అసలు ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏమీ లేనట్టు మొత్తం ఒకేసారికి కుమ్మరిచేశారు. తర్వాత క్షేత్రస్థాయి కష్టాలను చెప్పినా కానీ వినిపించుకునే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేకపోవడంతోనే వాళ్ళు అసలు ఈ కార్యక్రమాన్ని అవాయిడ్ చేయడానికి కూడా రకరకాల మార్గాలు కూడా వెతుక్కున్నారట తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తానా అంటే తెలిసినాయి కదా, తందానా అనే వ్యక్తులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి మాటల్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీలో ఉండలేరు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తానా ఆట అంటూ ఎమ్మెల్యేల విదేశీ యాత్రల గురించి కూడా ఒకవైపు ఆగ్రహిస్తుండగా, ఆ విదేశీ పర్యటనల ముసుగులో పరారైతే తప్ప సేఫ్గా ఉండలేం అని చెప్పేసి చాలామంది నాయకులంతా కూడా భావిస్తున్నారంట. అప్రాక్సిమేట్గా 15 మంది ఎమ్మెల్యేలు ఆ మీటింగ్కే డుమ్మా కొట్టారంట. అదేవిధంగా నెల రోజుల పాటు తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసేసుకున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రజలు అనుభవిస్తూ వచ్చినటువంటి అనేక పథకాలు ఇప్పుడు ఆగిపోయాయి. ఆయా పథకాల ద్వారా ప్రజలు డైరెక్ట్గా లబ్ధి పొందుతూ వచ్చారు. అవే పథకాలను కొనసాగిస్తామని చెప్పేసి కూటమి పార్టీలో హామీ ఇచ్చినప్పటికీ గెలిచిన తర్వాత అసలు పట్టించుకోవడం మానేశారు. మహా అయితే మనకు తెలిసి ఆ పెన్షన్లో, తర్వాత అన్నా క్యాంటీన్లో తప్ప ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏం లేదు అనేసి ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. రీసెంట్గా తల్లికి వందనం విషయంలో కొంతమంది హ్యాపీగా ఉన్నారు కానీ చాలామంది దాని మీద కూడా చాలా కోపంగా ఉన్నారు. తల్లికి వందనం విషయంలోనూ తమను దారుణంగా మోసం చేశారనే అభిప్రాయం కూడా ఉంది. నిజం చెప్పాలంటే క్షేత్రస్థాయిలో ప్రజలు కూటమి ప్రభుత్వం మీద మంచి కాక మీద ఉన్నట్టుగా ఉన్నారు జనాలు. ఇప్పుడు తొలి అడుగు అనేసి ఇంటింటికి వెళ్ళడం అంటే ప్రజలను కెలకడమే అవుతుందని చెప్పేసి కూటమి నాయకులంతా కూడా భయపడుతున్నారు. తమ పదవుల్ని కాపాడుకోవడానికి అధినేత గుడ్ లుక్స్లో ఉండడానికి వెళ్ళక తప్పదని చెప్పేసి ఎమ్మెల్యేలు, అదేవిధంగా కొంతమంది కీలక నాయకులు కూడా భయపడుతున్నారు. అయితే ఈ తొలి అడుగు కార్యక్రమం మొదలయ్యే సమయానికి మొహం చాటేసి ఒక వారం రోజులు గడిచిన తర్వాత ప్రజల స్పందన ఎలా ఉంటుందో కాస్త పరిశీలించి కాస్త పరువు దక్కే విధంగా ప్రజలు స్పందిస్తున్నారని అర్థమైతే ఆ తర్వాత తాము కూడా రంగంలోకి దిగవచ్చని చెప్పేసి కూటమి ఎమ్మెల్యేలు చాలామంది మాట్లాడుకుంటున్నారంట. అయితే నియోజకవర్గాల్లో ఉంటూ ఇక్కడ గైర్హాజరు కావడం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి రాకపోవడం తప్పుడు సంకేతాలు పంపుతుంది కనుక విదేశీ యాత్రలో, అదేవిధంగా ఆధ్యాత్మిక యాత్రలో వెళ్తున్నట్టుగా ఎవరి పాటలు వాళ్ళు పడుతున్నారంట. కొంతమంది ఎమ్మెల్యేలు ఈ తొలి అడుగు కార్యక్రమం నుంచి తప్పించుకోవడానికి విదేశాల్లో తెలుగు సంఘాలను అడిగి మరీ ఆహ్వానాలు తెప్పించుకొని వెళ్ళిపోతున్నారంట. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా, వారి భయాల్ని గుర్తించకుండా చంద్రబాబు నాయుడు గారు
ఎందుకు ఈ విధంగా మీటింగ్లు పెట్టి రంకెలు వేయడం వలన ఏమైనా సరే ఉపయోగం ఉందా అనేసి చాలామంది గుసగుసలాడుకుంటున్నారు. ఎందుకంటే 15 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు ఆ మీటింగ్కి. దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదేదో మాట్లాడాడు. నాకు సలహాలు ఇస్తారు కానీ క్షేత్రస్థాయిలో వీళ్ళు చేసింది ఏం లేదని చెప్పేసి వాళ్ళే భయపడుతున్నారు. అలా పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహించారంట. టీడీపీ సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు. చంద్రబాబు నాయుడు గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉండడం సరికాదనేసి సమావేశం ముగింపు సందర్భంగా గట్టిగా హెచ్చరించాడు. ఆహ్వానితులు 56 మంది గైర్హాజరు అయ్యారనేసి చంద్రబాబు నాయుడు గారు అసహనం వ్యక్తం చేశారంట. ఉదయం ఎంతమంది వచ్చారు, సమావేశం చివరి వరకు ఎంతమంది ఉన్నారు, లెక్కలు తన వద్ద ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఉంటే ఏం చేస్తారు? ఏముండదు. సంవత్సర కాలంగా దోచుకుంటున్నారు, పంచుకుంటున్నారు. దాని మీద ఏమన్నా సరే చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకున్నాడు. వైసీపీ వాళ్ళకి కట్టబెట్టకుండా మీరే దోచుకోండి, మీరే తినండి అని చెప్పేసి చెప్పాడు అంతే.